హాయ్ హలో నమస్తే. ఈ ఏప్రిల్ 11న ఒక క్యూట్ అబ్బాయి అండ్ ఒక బ్యూటిఫుల్ అమ్మాయి అయితే మన ముందుకు వస్తున్నారు. అండ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అంట. టైటిల్ అయితే మనందరం కనెక్ట్ అయిపోతాం కదా. మరి వీళ్ళ స్టోరీ ఏంటి, ఆ అమ్మాయి సంగతి ఏంటో, ఆ అబ్బాయి సంగతి ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు మనందరి ఫేవరెట్ ప్రదీప్ మాచిరాజు అండ్ ది బ్యూటిఫుల్ దీపికా పిల్లి ఉన్నారు. హాయ్ అండి. హలో అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, థ్యాంక్ యూ. సో ఫస్ట్లీ నేను అక్కడ కూర్చొని అబ్జర్వ్ చేస్తున్నా ఇందాక నుంచి. అంటే ఇక్కడ కూర్చున్నప్పుడైతే చాలా చాలా యాక్టివ్గా, అంటే ఇంకా మిమ్మల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఎవరు అక్కడేమో ఒక మంచి పొలిటీషియన్ లాగా అలా అదే సటిల్డ్గా అలా. ఓకే, అంటే నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఒక వైట్ షర్ట్లో ఉన్నారు కాబట్టి నేనేంటి పొలిటీషియన్ లాగా ఇంత కదలకుండా మాట్లాడుతున్నారు, అయ్యో ఈయన ఎంత కంట్రోల్ చేసుకుంటున్నారా అని డౌట్ వచ్చింది. బాగోదేమో, వీడికి ఏమైనా ప్రాబ్లమ్ అనుకుంటారేమో. నేను కొంచెం చాలా ఆపేసుకుంటూ ఉంటాను. నేను మీరు వదిలితే వెళ్ళిపోతా. ఓకే, సో అక్కడ కూర్చొని మాట్లాడడం ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇక్కడ బాగుంది. ఇన్నాళ్ళు అక్కడ ఉన్నాను కదా, ఇది కొత్తగా ఉంది అండ్ చాలా బాగుంది. నెక్స్ట్ మీరు ఏమడుగుతారా, ఏం సమాధానం చెప్పాలా, ఇలాంటివి మీకు అలా అనిపిస్తుందా? మీరే జనరల్ గా ఇబ్బంది పెడతారు. ఇప్పుడు తెలిసిందండి అడగడం ఈజీ అని. ఇన్నాళ్ళు అడగడం కష్టం, చాలా ఇంట్రెస్టింగ్ అడగాలి అని ఆలోచించేవాడిని. ఇప్పుడు అడగడం కంటే ఆన్సర్ ఏమడుగుతారని టెన్షన్ ఎక్కువ. సో మీరు జనరల్గా ఎప్పుడు నేను టెన్త్ క్లాస్ 4 సార్లు రాశాను, ఇంటర్మీడియట్ 4 సార్లు రాశాను ఇలాంటి చెప్తారు, కానీ సినిమాతో ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తారు. అయితే చేసేసినట్టే అండి, చాలా టాలెంటెడ్ కృష్ణ. ఇట్స్ లైక్ ఎన్నిసార్లు రాశారండి? ఇట్స్ బిలో యావరేజ్ సివిల్ ఇంజనీర్. అంటే మీరు ఆలోచించుకోవాలి, సబ్జెక్టులు ఒకేసారి పాస్ అయిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని బాగా చదివి ఒక్కొక్క సబ్జెక్ట్ 2-3 సార్లు చదివి 6 ఏళ్లలో అయిపోయిందండి. ఫస్ట్ ఇయర్ అండి. సో అంత టాలెంటెడ్ సివిల్ ఇంజనీర్ పాపం కష్టాల మీద జాబ్ సంపాదించుకున్న అతను ఒక దారుణమైన పరిస్థితుల్లో ఒక ప్రాజెక్ట్ వర్క్ మీద వెళ్ళాడు. చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి అది, చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్ట్ కంటే పెద్ద అలా చాలా పెద్ద. అంటే నా జీవితానికి నాకు మా బాస్ అంత బిల్డప్ ఇచ్చి పంపిస్తాడు. చాలా అద్భుతం, అసలు కెరియర్ డిసైడ్ అవుద్ది వెళ్ళు అని చెప్పి మరి పంపిస్తాడు. నేనేదో ఎగురుకుంటూ హ్యాపీగా సత్యాన్ని వేసుకుని వెళ్తాను ఆ ఊరు వెళ్ళిన తర్వాత ఆ బైర్లంక అనే ఊరిలో వాళ్ళ కండిషన్స్, వాళ్ళ రూల్స్, దానికి తోడు అంతమంది మధ్యలో అందమైన రాజకుమారి. నా కష్టాలమ్మా, దేవుడు కూడా కాపాడలేదు. కానీ పాపం అంత కష్టపడి ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తే మేస్త్రి అని పిల్లలు అంతే కదండి. వాళ్ళు డీప్ రూట్ పర్ఫెక్ట్గా ఉన్నారు. వాళ్ళు చదువుకోవాలి. మేమేమన్నా నువ్వే పని చేస్తావు, అరే కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ, మరి నువ్వే మా మేస్త్రి ఫిక్స్ అయ్యారు. సింగల్ మేస్త్రి అని పిలుస్తున్నారు, సరే అని ఇంకొప్పుకున్నా. హాయ్ దీపిక, హౌ ఆర్ యు? గుడ్, హౌ యు? నేను మిమ్మల్ని అంటే మీరు టిక్టాక్, ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు నేను విజయవాడలోనే ఉండేది. నేను అప్పుడు కాలేజ్, సో ఎక్కడికి వెళ్ళినా మీరు కనిపించేవాళ్ళు నాకు. నేను చాలాసార్లు చూశాను. సో ఆ ఫేజ్ నుంచి ఇలా ఒక హీరోయిన్ స్టేజ్ వరకు వచ్చారు. నిజంగా సో హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ అండి. అండ్ సో హీరోయిన్గా మారడం, ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంతా చూసుకుంటే మీకేమనిపిస్తుంది? బ్లెస్డ్ అంతే, దట్ ఈస్ ఆల్ ఐ కెన్ సే. ఆల్మోస్ట్ 2 రీల్ ఫుటేజ్ అడిగారు ఆవిడ పాప. క్వశ్చన్ 1 మార్క్ ఆన్సర్ ఇస్తే యా, అంటే వాట్ ఈస్ ఇన్ ద ఫ్యూచర్ ముందే మనం ఎక్స్పెక్ట్ చేయం కదా. ఇట్ ఈస్ ఆల్ సర్ప్రైజింగ్, న్యూ. ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ లైఫ్ అంతే. ఇంకా అయితే జనరల్గా కెమెరాని ఫేస్ చేయడం, అంటే ఒక యాంకర్గా ఫేస్ చేయడం కానీ, ఇట్లా రీల్స్ వీటిలో ఫేస్ చేయడం కానీ వేరు. అండ్ సినిమాకి వచ్చేటప్పటికి ఫస్ట్ కెమెరాని ఫేస్ చేస్తున్నప్పుడు చుట్టూ చాలా మంది ఉంటారు. సో ఆ టైంలో మీకు ఆ మూమెంట్లో ఏమనిపించింది? నర్వస్నెస్ ఉంటుంది డెఫినెట్లీ, బట్ ఎక్సైటింగ్గా కూడా అనిపించింది. బికాస్ ఫర్ ద ఫస్ట్ టైం నేను అలా ఒక డెబ్యూ రోల్, లైక్ లీడ్ రోల్ చేస్తున్నాను కదా. సో ఆ ఎక్సైట్మెంట్, దాంతో కూడిన భయము అన్నీ ఆల్ మిక్స్ అనమాట. ప్రదీప్ గారు, అంటే ఇప్పుడు ఒక సినిమా మనం చేస్తున్నాము అంటే ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ మనకి బాగా ఎక్కేసి ఉండాలి. సో ఈ స్టోరీ విన్న వెంటనే మీకు బాగా ఎక్కేసిన పాయింట్ ఏంటి? అంటే కథ వెళ్తున్న విధానం నాకు చాలా బాగా నచ్చింది. అంటే అది సీన్ తర్వాత సీన్ ఆ కథ క్యారెక్టర్స్ ఎంటర్ అవుతూ ఉండడము, దాని తర్వాత ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉండడము, ట్విస్ట్లు, టర్న్స్, ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ వేలో వచ్చాయి. అంటే అలాంటి పరిస్థితులు ఎవరు ఉండరు, కానీ అలాంటి పరిస్థితుల్లోకి వెళ్తాడు. అలాంటి కండిషన్స్ ఎక్కడ ఉండవు, ఆ కండిషన్స్ అన్నీ ఫాలో అవ్వాలి. సో ఐ థింక్ ఒక కథ అని చెప్తున్నాను అంటే అది కథలాగే, ఇట్స్ ఎ డ్రామా. సో ఆ డ్రామా నాకు చాలా బాగా నచ్చింది. ద వే నితిన్ భరత్ దాన్ని తీసుకెళ్ళిన విధానం నాకు చాలా బాగా నచ్చింది.
అండ్ అంటే జనరల్గా ఒక ఊర్లో ఒక్కటే అమ్మాయి ఉండడం ఇదంతా నిజంగానే ప్రాక్టికల్గా జరగదు. సో ఫస్ట్ ట్రైలర్ చూసిన వెంటనే ఎవరికైనా ఊర్లో ఒక అమ్మాయి ఉండడం ఏంటి ఇదంతా జరుగుతుందా అని అనిపించింది, కానీ ఇప్పుడు మీరు దానికి జస్టిఫికేషన్ ఇచ్చేసారు. కథ అంటే కథలాగే ఉంటుంది. ఇట్స్ ఇమాజినరీ వరల్డ్, ఆ ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకెళ్దామని. సో ఒకవేళ అలాంటి కండిషన్స్ ఉంటే ఏమవుతుంది అనేది, కృష్ణ జీవితం ఏమవుతుంది అనేది ఈ సినిమా. అండ్ ఇందులో బాగా యాక్షన్ ఫైటింగ్ లాంటివి ఏమైనా చేశారండి? లేదండి, అలాంటివి చేయలేదా? అయ్యో. ప్రేక్షకులు ఆరోగ్యం వీళ్ళందరూ నాతో చేశారు అవన్నీ. నన్ను చేయనివ్వలేదు, అది యాక్షన్స్ అంత స్కోప్ ఇవ్వలేదు. నేను ఎప్పుడు రన్నే, పరిగెట్టడమే. అంటే హీరో అంటే జనరల్గా ఒక ఫైటింగ్ యాక్షన్ మీరు కూడా అంటే నేను ఇలా చేయాలని ఏం ఎక్స్పెక్ట్ చేయలేదా? లేదండి, అంటే ద సబ్జెక్ట్ ఇస్ ఎ హీరో. నేను ఇప్పుడు అందులో ఉన్న కృష్ణ లైఫే చెప్తున్నాను నేను. సో అతను నార్మల్గా ఒక సివిల్ ఇంజనీర్ ఏం చేస్తాడు, మనం నిజ జీవితంలో ఫైట్లు చేస్తూ ఉంటామండి, మనం కాదు కదా. సో అలాగే కొన్ని రియాలిటీ, అంటే ఇక్కడ ఇలా ఉన్నాడు, అక్కడికి వెళ్ళాడు, వాళ్ళందరిని చూసి వింతగా ఉన్నాడు, ఎలా తప్పించుకోవాలని ఆశపడ్డాడు. సో ఐ థింక్ ఫైట్స్ యాక్షన్ అలాంటి సిచ్యువేషన్ రాలేదు. అంత సీరియస్గా ఏ సీన్ ఉండదు మా సినిమాలో. సో ఫైట్ చేయకర్లా, ఫైట్ ఓకే. మీరు అంటే ఈ మూవీ మొత్తంలో మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేసి చేసిన టాస్క్లు ఏంటి? యాక్టింగ్ అండి. యాక్టింగ్ కంఫర్ట్ జోన్ ఎందుకంటే యాక్టింగ్లోకి దిగి చాలా అంటే కొన్నేళ్ళు అయిపోతుంది కదా ఈ మూవీలో మెయిన్గా. అదే ఈ మూవీలోనే, బికాజ్ నేను ఎక్కువగా నవ్వక్కర్లేదు, నేనేమి కామెడీ టైమింగ్తో లేకపోతే ఇలా మాట్లాడాలని. నాకు ఏదైతే ఫ్రస్ట్రేషన్స్ ఉన్నాయో, నాకు ఏదైతే పరిస్థితులు ఉన్నాయో అది మీకు ఎంటర్టైనింగ్గా ఉంటుంది. నాకు చాలా కంగారు పెడుతూ ఉంటాయి, అవి మీకు చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. సో దట్ ఈస్ ఇట్. బట్ టెలివిజన్ ఆర్ అదర్ థింగ్స్ మేము చేసినప్పుడు నేను కాలిన పిల్లిలాగో కోతిలాగో అటు ఇటు ఎగిరేసి గెంతేస్తూ ఉంటే ఏదో కెమెరాలో క్యాప్చర్ అవుతూ ఉంటాము, షో ఫ్లోలో వెళ్తూ ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఒకసారి ఇలా తల తిప్పితే ఒక షాట్, యూనో, మళ్ళీ నెక్స్ట్ టైం ఇటు తిరిగేటప్పటికి యూ హ్యావ్ టు కంటిన్యూ దట్ మూడ్, మళ్ళీ ఆ ఎక్స్ప్రెషన్ మళ్ళీ. అండ్ దట్టు మేము సరదాగా ఇలా మాట్లాడుకుంటాం, బట్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ రాజా కృష్ణ అని మాట్లాడుకుంటుంటే ఐ థింక్ అది బిలీవబిలిటీ క్రియేట్ చేయడానికి, క్యారెక్టర్స్లో ఉండడానికి ఇట్ వాజ్ టఫ్. అండ్ జనరల్గా మీ కామెడీనే చాలా ఎంజాయ్ చేస్తుంటారు, అంటే మీరు షోస్లో చేసిన కామెడీకే మీకు చాలా కనెక్ట్ అయిపోయారు అందరూ ఆల్మోస్ట్. అండ్ మీ చుట్టూ ఇంతమంది కామెడీ యాక్టర్స్ ఉంటే ఈ మూవీలో ఇంకా మేము ఎంత ఎక్కువ కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇట్స్ ఎ క్యుములేటివ్ కామెడీ, అంటే ఇట్ ఇస్ అ గ్రూప్, ఒక గ్యాంగ్ ఆఫ్ ఎంటర్టైనర్స్ ఒక ప్లేస్లో ఉంటే ఎలా ఉంటుంది అలా జరుగుతుంది. ఇది వన్ మ్యాన్ షో ఒకళ్ళే మాట్లాడేదాన్ని. ప్రతి క్యారెక్టర్లోనూ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది, ప్రతి క్యారెక్టరు చాలా ఫ్రెష్గా కొత్తగా కనిపిస్తారు. వాళ్ళు ఆ క్యారెక్టర్స్లో మీరు ఇప్పుడు చూసుంటారు, సో అవి బాగుంటాయి. అండ్ ప్రతి అమ్మాయి ఒక ప్రిన్సెస్ లానే ఫీల్ అవుతారు ఎవరికి వాళ్ళు. ప్రిన్సెస్ అదే అండి, అలా ఫీల్ అవుతాం మేము. అండ్ ఒక డెబ్యూ హీరోయిన్కి ఇలాంటి ఒక రోల్ రావడం అనేది చాలా రేర్, ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో హీరోయిన్స్కి ప్రయారిటీ వస్తున్న మూవీస్ చాలా తక్కువ. సో ఫస్ట్ మూవీకే ఇలాంటి ఒక రోల్ వచ్చింది, అండ్ దాన్ని నేను ఎంతవరకు జస్టిఫై చేయగలను, ఇలాంటి ఒక డౌట్ ఏమన్నా ఉండిందా? లేదు నేనే పర్ఫెక్ట్ యాప్ట్ అని అనిపించిందా? విన్నాండి, డౌట్ లేదు. బట్ దెన్ ఐ థాట్ ఆ క్యారెక్టర్ గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఐ హ్యావ్ ఇమాజిన్ మై సెల్ఫ్ ఇన్ ది క్యారెక్టర్ అనమాట. అండ్ అక్కడ అందరూ ఆమెను ప్యాంపర్ చేయడం, ఊర్లో ఆమెకు ఒక స్పెషల్ ఇది ఇవ్వడం, నాకు మా ఇంట్లో అందరూ అలా ప్యాంపర్ చేసేవాళ్ళు. సో ఐ థాట్ నేను కొంచెం నాకు కనెక్ట్ అవుతుంది కాబట్టి ఇట్ వుడ్ బి కైండ్ ఆఫ్ ఈజీ టు ప్లే ఇట్ అని అనుకున్నాను. బట్ ఎస్, డెఫినెట్లీ కొన్ని ఛాలెంజింగ్ ఉన్నాయి. లైక్ కొన్ని కోపం పడాలి, అవన్నీ చేయాలి, నాకు అవి వెంటనే రావన్నమాట, కోపం, ఆల్ ఆఫ్ దిస్ ఎమోషన్స్. సో ఎస్. అండ్ రియల్ లైఫ్లో దీపికాకి అండ్ ఇక్కడ రాజకుమారికి ఉన్న సిమిలారిటీస్ ఏంటి? మీరు ఇప్పుడు అంటే నన్ను కూడా రియల్ లైఫ్లో అలాగే ప్యాంపర్ చేస్తారన్న? మా ఇంట్లో వాళ్ళు నన్ను అంతే ప్యాంపర్ చేస్తారనమాట, నేను అలాగే కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తాను. సో దట్ ఈస్ ది సిమిలారిటీ. ఆ ఇన్నోసెన్స్ రియల్ లైఫ్లో ఉందా లేదా? అది నేను చెప్పలేను, నిజంగా చెప్తున్నా. సో ఇందులో కూడా వాడికి ఒక కాయిన్ డైలాగ్ ఉంటుంది, రాజా అనుకుంటే జరగాల్సిందే. మా ఇంట్లో కూడా ఏమనుకుంటే జరగాల్సిందే. అయితే చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. అంతా ఈవిడ వల్లే జరుగుతోంది, కానీ ఈవిడ మామూలుగానే ఉంటుంది, ఈవిడ చుట్టూ వల్ల హడావిడే ఉంటుంది అనమాట. అండ్ మీరు అంటే ఇప్పుడు కృష్ణ అనే క్యారెక్టర్కి మీకు ప్రదీప్కి ఉన్న సిమిలారిటీస్ ఏంటి? రియల్ లైఫ్లో ఎక్కడన్నా బాగా దగ్గర బంధం ఏమన్నా ఉందా ప్రదీప్కి కృష్ణ? లేదనుకుంటా కదా.
బట్ కృష్ణ అంతా మంచిగా హ్యాండిల్ చేస్తాడు, ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా. ప్రదీప్ గారు హ్యాండిల్ No, that is the similarity. ఓకే Similarity. తను అంటే కానీ అని మొదలు పెడితే అయితే ఇది కాదేమో అన్నాడు. ఓకే సో ప్రదీప్ గారు కూడా అంతే. సో ఎన్ని ఫ్రస్ట్రేషన్స్ ఉన్నా ఏమున్నా సరే అంతా హిల్ కీప్ ఇట్ ఆల్ టుగెదర్. అది కనిపించకుండా పక్కన వాళ్ళకి కూడా అది ఆ ఎనర్జీ ఇవ్వకుండా వాళ్ళని కూడా కామ్ డౌన్ చేసి అలా. ఐ థింక్ దట్ ఈస్ ద సిమిలారిటీ. అండ్ మీరు అంటే ఆల్రెడీ యాక్టింగ్లోకి దిగి కొన్ని సంవత్సరాలు అయింది కాబట్టి ఇప్పటికి కూడా ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేసినప్పుడు ఎలాంటి నర్వస్నెస్ ఉంటుందో ఇప్పటికి కూడా అలాంటిది ఒకటి ఫీల్ అవుతుంది. ఎవ్రీ డే ఉంటుంది అది. అంటే సడన్గా మనము ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇలా కూర్చున్నాం, ద లైట్స్ కెమెరా ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ప్రేక్షకులు చూస్తున్నారు. సో ఎవ్రీ టైమ్ వెన్ ద కెమెరా ఇస్ ఆన్, ద లైట్స్ ఆర్ ఆన్, డెఫినెట్లీ అలర్ట్ అవుతాం, మనం అటెన్షన్లో ఉంటాం, కాన్సన్ట్రేట్ చేస్తాం ఏం జరుగుతుంది, మూడ్ ఆఫ్ ది ఆర్ ఏంటి. సో షూటింగ్లో కూడా అది ఏంటంటే ఆ క్యారెక్టర్ని కంటిన్యూ చేస్తూ వెళ్ళాలి. కెమెరా ఆన్ అయిన తర్వాత డైలాగ్ అలా చెప్పాలి. సో ఇప్పటివరకు ప్రదీప్ని సరదాగానే బయట ఎలా ఉంటానో స్క్రీన్ మీద అలాగే ఉన్నాను. బట్ ఇక్కడ ఆ డైలాగ్ చెప్పాలి, ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ద సాంగ్స్, డ్యాన్స్, రొమాన్స్, దిస్ ఆర్ ఆల్ న్యూ. అండ్ నాకు కొత్త కాకపోయినా నన్ను అలా చూడడం కొత్త కదా. సో దాన్ని మీటర్ సెట్ చేసుకుని జాగ్రత్తగా ప్రజెంటబుల్ ఫామ్లోకి తీసుకురావడానికి ఎవ్రీ డే ఫస్ట్ డే ఫ్రెష్గా ఉంటుంది. నాకు కెమెరా ఆన్ చేయగానే ఓకే రెడీ. సో భయం ఉంటుంది, అందరికీ ఉంటుంది యాక్చువల్లీ. అండ్ ఓవరాల్ టీమ్ మొత్తంలో అంటే వీళ్ళతో సీన్ చేయడం చాలా కష్టం, లేదు ఎక్కువ టేకులు తీసుకోవడం కానీ, లేదా వాళ్ళతో సీన్ చేస్తున్నప్పుడు ఎక్కువ నవ్వేయడం కానీ, ఇలాంటి పర్సన్స్ ఎవరు? అయ్యో ఏం చేసుకుంటాం మేమైతే సీన్ చేసేటప్పుడే. ఎందుకంటే దాని ముందు డిస్కస్ చేస్తాము, డైలాగ్స్, పొజిషనింగ్ అన్నీ ఎవ్రీథింగ్ మాట్లాడతాము. బట్ సీన్ ఒకసారి డీప్లోకి వెళ్తున్నప్పుడు చాలా చాలా ఇలా ఉంటుంది కదా, పొగరుగా ఉండేటప్పటికి నాకు నవ్వు వస్తుంది తను పొగరుగా చూసినప్పుడు. దెన్ యూనిట్లో కూడా మా డైరెక్టర్స్ కూడా నవ్వుతూ ఉంటారు అనమాట. అండ్ ఇట్ ఈస్ వెరీ క్యూట్. అంటే అలాంటి రోల్స్ ప్లే చేస్తున్నాం కదా, నిజ జీవితంలో అంత రేర్గా కనపడరు మనకు. అలా లంగావని వేసుకుని అచ్చ తెలుగు పల్లెటూరు అమ్మాయిలాగా ఏం మేస్త్రి ఏం లేట్ వచ్చావు ఏంటి అని అడుగుతూ. సో ఐ థింక్ చాలా కొత్తగా అనిపించింది. వెరీ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ మాది. మా ఎవ్రీ సీన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మావి. మిగతా వాళ్ళందరితో ఇట్ వాజ్ ఈజీ ఓన్లీ. బట్ సత్య, సీను వీళ్ళతో చేస్తున్నప్పుడు, క్లైమాక్స్లో బ్రహ్మానందం గారితో చేస్తున్నప్పుడు, ద లెజెండ్ వెన్నెల్ కిషోర్ గారితో, బ్రహ్మాజీ గారితో, ఐ థింక్ ద వెరీ సీనియర్స్. అండ్ అలాంటి వాళ్ళతో యాక్ట్ చేస్తున్నప్పుడు చాలా మెమొరబుల్గా ఉంటుంది. భయము టెన్షన్ కంటే అరే ఇట్స్ బ్యూటిఫుల్ మూమెంట్ వీళ్ళతో అని. ఎక్కువ శాతం మిగతా వాళ్ళందరితో షూట్ చేశాను నేను. దీంతో తక్కువ యాక్చువల్లీ కొంచెం. అవునా? అదేంటి హీరో హీరోయిన్ తక్కువ సీన్స్? అంటే మాకు సెపరేట్గా చాలా సీన్స్ ఉన్నాయి. గ్రూప్ సీన్స్లో తను ఉండడం కొంచెం తక్కువ. అండ్ ఈ మూవీ అంటే షూట్ అంతా ఒక పల్లెటూరు, కంప్లీట్ పల్లెటూరుకి వెళ్ళి చేశారా? సో జనరల్గా అంటే చిన్నప్పటి నుంచి పల్లెటూరులో ఎప్పుడో సెలవులు వచ్చినప్పుడు అలా వెళ్తారు, లేదా పెరగడం వేరు. కానీ సినిమా షూట్ కోసం వెళ్ళినప్పుడు చుట్టూ ఉండే జనాలు ఒక సెలబ్రిటీస్ని చూస్తున్నాం, ఇలాంటి ఒక ఎగ్జైట్మెంట్. సో మీకు బేసిక్గా ఆ షూట్ మూమెంట్స్లో బాగా కొత్తగా అనిపించిన ఎక్స్పీరియన్సెస్? ఐ థింక్ ది యాక్సెప్టెన్స్, ద రిసెప్షన్, వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం మాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. వెరీ వెల్కమింగ్. అసలు వాళ్ళు మా ఊర్లో షూట్ చేస్తున్నారా, వెరీ గుడ్ అండి, ఇక్కడ చాలా బాగుంటుంది, ఇక్కడ చేసుకోండి, షూటింగ్కి వచ్చి అప్పుడప్పుడు చూసి వెళ్ళడం వాళ్ళు. దెన్ మాకు ఒకరోజు వచ్చి మీకు ఎర్లీ మార్నింగ్ షాట్ చాలా కావాలి కదా, మీకు ఆ కొండపైన ఉంటుంది, మీరు 5 అక్కడికి వెళ్ళిపోగలిగితే మీరు అక్కడ ఉంటే కరెక్ట్గా ఇలా రైజ్ అవుతుంది మీకు. సో మేము యాక్చువల్లీ ఆ షాట్ వాడాము. లేలే సాంగ్లో ఉంటుంది ఆ షాట్, సన్ రైజ్ షాట్ హిల్ టాప్లోంచి. ఐ థింక్ అంత అభిమానం, ప్రేమ, అంటే దాన్ని అన్కండిషనల్ లవ్ అంటాం కదా, ఎలాంటి కుళ్ళు కల్మషాలు లేవు, ఏమీ లేవు. వాళ్ళకి వెరీ ప్యూర్, చాలా సరదాగా మాట్లాడతారు. పెద్ద స్టారా చిన్న స్టారా తెలుస్తుంది అలా కాదు, వాళ్ళకి చాలా ఇష్టం. అండ్ చాలా రేర్గా ఇక్కడ ఇలా జరుగుతాయండి, మీరు చాలా బాగా చేస్తున్నారు. మేము దూరం ఉంది మాకు హోటల్ ఇవన్నీ. సో మేము షూట్ దగ్గరే టెంట్లు వేసుకుని అక్కడే ఉన్నాం. సో అక్కడే వండుకోవడం, అక్కడే తినడం, వాళ్ళని కూడా అప్పుడప్పుడు భోజనానికి పిలవడం. అంటే గుర్తొచ్చింది, నేను కుక్ చేస్తున్నప్పుడు గార్లిక్ లేదనమాట. సో ఐ థింక్ వాళ్ళే వెల్లుల్లి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో చుట్టూరా ఇల్లులు ఉంటాయి కదా, మేము మధ్యలో స్పేస్ తీసుకుని చేసామన్నమాట. కొండ ప్రాంతం అరకులో. సో మోస్ట్ బ్యూటిఫుల్ మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్. ఐ థింక్ ఆల్ థ్యాంక్స్ టు దెమ్. నిజంగా చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇట్లా పల్లెటూర్లకు వెళ్ళి షూట్ చేసినప్పుడే ఇంకా ఎక్కడో ఒక కొత్త ఇంకా చేయాలన్న ఒక మోటివేషన్ కూడా వస్తుందేమో. అంటే వాళ్ళు చూస్తూ
ఒక సెలబ్రిటీని చూసాము లేదా ఒక షూటింగ్ చూసామనే ఎగ్జైట్మెంట్ వాళ్ళలో చూసినప్పుడు ఇంకా లైక్ వాళ్ళు కూడా మాతో కలిసిపోయి ముచ్చట్లు చెప్పి అట్లా అనమాట. సో వెరీ నైస్ టైం మేము వాళ్ళతో స్పెండ్ చేసింది. మోర్ దాన్ ఆ షూటింగ్ అదంతా కన్నా ఆఫ్ స్క్రీన్ మేము కూర్చుని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడి వాళ్ళు ఏమేమి చేస్తారు చెప్పి వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా తెలుసుకొని చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇందాక మీరు ఒక విషయం చెప్పారు, మీరు వంట చేస్తారా? యా ఎక్స్ప్రెషన్ అదొక హఠాత్ మీరు అలా అంటారు ఏంటండి, చాలా అద్భుతంగా చేస్తారు. ఇది ఇంటర్వ్యూ అయిపోయాక ఆవిడ బాక్స్ మీ అడ్రస్ చెప్పండి, నేనే స్వయంగా పంపిస్తాను. ఆయన ఎక్స్ప్రెషన్ రేపు ముందు ఆఫీసు. ఆయన అలానే అంటారు కానీ చాలా మంచిగా ఫుల్గా ప్లేట్ నిండా పెట్టుకొని తిన్నారు నేను చేసినప్పుడు. ఏం పర్లేదు కృష్ణ జోక్స్ పాటు నిజంగా చాలా బాగుంటుంది. వెజిటేబుల్ మారుతుంది, మసాలా సేమ్ ఉంటుంది. మీరు ఏదైనా అడగండి. దొండకాయ వేపుడుతో మొదలెట్టారు ఆవిడ మా సినిమాలో. యాక్చువల్లీ రెసిపీ అన్నిటికీ ఒకటే, ఉప్పు కారం. ఎందుకు రెసిపీ సేమ్ వస్తుంది? ఇప్పుడు ఫస్ట్ రోజు దొండకాయ వేపుడు అన్నారు. దొండకాయ వేపుడు రాని అందరూ లైన్లో కంచాలు పట్టుకుని రెడీగా ఉన్నాం, మేడం వడ్డిస్తే తిందామని. సో ఎరకపోయి యూనిట్లో వాళ్ళు చాలా బాగుందన్నారు. సో 1 డే తర్వాత నెక్స్ట్ డే ఈసారి బెండకాయ వేపుడు అంది. అమ్మో ఈసారి ఇది వేరే వస్తుందేమో అనుకుంటే ఏం యాజిటీస్ ఉంది. ఇదేంటి యాజిటీస్ ఉంది అని అడిగాం. చేసేవాళ్ళు కామన్ అయినప్పుడు అది కూడా సేమ్ ఉంటుంది కదా. బట్ నో, నిజంగా అన్నిటికీ ఒకటే రెసిపీ. ఏముంది, ఉప్పు కారం పసుపు వెల్లుల్లి. వెజిటేబుల్ మారుతుంది. అది సీను పాపం తరిగిస్తే మసాలా సత్య వేస్తే మేము స్టవ్ వెలిగించి రెడీగా పెడితే ఇలా గరిటతో ఇలా రెడీ నేను చేసేసాను. లేదు, ఒకసారి నేనే చేశాను మొత్తం A to Z. కట్టింగ్ కాదు, కట్టింగ్ రాదు నాకు. ముందు అనుకోలేదు, ఫ్రై చేశాను. ముందు మొదలెట్టారు, ఇది ఏమవుద్దో తెలియదు కదా, చివరిలో ఇది కలర్ బట్టి లేదు బాగా వచ్చింది. యాక్చువల్లీ దొండకాయ ఫ్రై చేసా, బట్ కట్ చేయడం నాకు టాస్క్ అది రాదు. చాలా బాగా చేస్తాను. మీరు ఇంత చెప్పిన తర్వాత నిజంగానే బాగా చేస్తుందన్నా ఇది నిజమా? ఇట్స్ నాట్ నమ్మబుల్, యు నో. నమ్మబుల్ కొత్త పదం దొరికేది. నమ్మబుల్. అండ్ మీరు అంటే పల్లెటూర్లు అంటేనే జనరల్గా సిటీలో కంటే పల్లెటూరులోనే కొత్త కొత్త ఫుడ్ దొరుకుతుంది. సో వాళ్ళు ఏమైనా ఫుడ్ తెచ్చి ఇవ్వడం, అక్కడ కొత్త ఫుడ్స్ టేస్ట్ చేయడం ఇలా? ఐ రిమెంబర్ దిస్ ప్లేస్. మనం ఎక్కడో అరకులో లోపల షూట్ చేస్తున్నాం, పైన్ ట్రీస్ ఉన్నాయి ఆ రోజు నైట్ షూట్ ముందు. సో ఆ రోజు స్నాక్ అనమాట, ఈవినింగ్ స్నాక్ బొబ్బట్లు. ఎంత యమ్మీగా ఉన్నాయంటే ఐ థింక్ అది వన్ ఆఫ్ ద బెస్ట్ బొబ్బట్లు నేను టేస్ట్ చేసింది. వెరీ వెరీ నైస్. హోమ్ మేడ్ ఫుడ్, వెరీ న్యాచురల్ ఫుడ్, అక్కడే పండినది. ఐ థింక్ దాని టేస్టే వేరు. అయితే ఈవిడ్ని సెట్స్ లో కూడా ఒక రాజకుమార్ లాగే ట్రీట్ చేశారు. ఒక్కటే అమ్మాయి నిజంగా దట్ ఈస్ ఫర్ రియల్. పాపం నిజంగా పాపం ఎందుకంటే ఎవరు పాపం? అందరూ పాపం. మోస్ట్లీ ప్రదీప్ గారు, నితిన్ భరత్ కూడా. ఓకే. అండ్ ఖచ్చితంగా మీ డైరెక్టర్స్ గురించి అయితే చెప్పాలి. అంటే ఇప్పుడు వాళ్ళు స్టోరీ ముందే జస్ట్ ఆ లైన్ అనుకున్నప్పుడే మీతో చెప్పారా లేదా మొత్తం డెవలప్ చేసి మీతో చెప్పారా? ఫస్ట్ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నాము. ఇట్లా ఒక ఐడియా ఉంది, ఇట్లా అనుకుంటున్నాము. సెట్ చాలా బాగుంది, అదిరిపోయింది, ఎవరు చేస్తున్నారంటే మీరే అలా. నేనా? ఓకే. దెన్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. పాయింట్ చాలా కొత్తగా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది కొంచెం. దెన్ దీన్ని డెవలప్ చేసుకుని కథ అంటే సందీప్ స్టోరీ, తను కూడా ఉన్నాడనమాట వీళ్ళ టీంలో. సో వీళ్ళు కలిసి దాన్ని డెవలప్ చేసి దాన్ని తయారు చేసి తీసుకొచ్చారు. అండ్ అసలు సీన్ టు సీన్ ఇట్ వాజ్ హిలేరియస్, చాలా బాగా అనిపించింది. లెట్స్ డూ దిస్ అనుకున్నాం. అండ్ వాళ్ళు కూడా దాన్ని కథని చెప్పే విధానం కానీ, తన క్యారెక్టర్ని డిజైన్ చేసిన విధానం, అండ్ చివరికి క్లైమాక్స్కి వచ్చేటప్పటికి నా రియలైజేషన్, ఇట్ ఈస్ నైస్ వే ఆఫ్ టెల్లింగ్ సమ్ గుడ్ థింగ్స్. అండ్ అంటే ఇప్పుడు మీ ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారు అన్నప్పుడు ఆ బాండింగ్, ఆ కెమిస్ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ ఇద్దరి మధ్య కంప్లీట్గా ఆ ఫ్రెండ్షిప్ అది బిల్డ్ అవ్వడానికి అంటే ఎన్ని డేస్ పట్టింది షూట్ స్టార్ట్ అయ్యాక? వెంటనే కాదు. ఐ థింక్ దీపిక గారు, ప్రదీప్ గారు నుంచి దీపిక ప్రదీప్ వరకు రావడానికి తర్వాత రాజాకృష్ణ సో ఇప్పటికీ నేను రాజా అని పిలుస్తాను, తను కృష్ణ అని పిలుస్తుంది. సినిమా రిలీజ్ అయ్యాక కూడా అలాగే ఏమో ఐ థింక్ అది అలాగే నచ్చేసింది. అలాగే నేను రాజా అని పిలుస్తాను, చెప్పు కృష్ణ అంటది. అంటే ఎందుకు అడుగుతున్నానంటే మీ ఇద్దరు 2 డిఫరెంట్ పర్సనాలిటీస్ లా అనిపిస్తున్నారు ఇప్పుడు చూస్తుంటే. సో ఖచ్చితంగా ఆ రిలేషన్ డెవలప్ అవడానికి చాలా టైం పట్టుంటదేమో అని డౌట్ వచ్చింది. అన్లైక్ పోల్స్ అట్రాక్ట్. ఓకే, సూపర్.
సో అంటే ఇప్పుడు ఒక సీన్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ వచ్చి కొన్ని సీన్స్ చెప్పినప్పుడు ఇది ఇలా చేస్తే బాగుంటుందని డైరెక్టర్ చేసి చూపించేవాళ్ళ, లేదంటే మీరే మీకు చెప్పేసి మీరు ఎలా చేస్తారో అలా చేయండి అని చెప్పేవాళ్ళు? లేదు చేసేవాళ్ళు. బేసిక్లీ నితిన్ గారు మా డైరెక్టర్, వన్ ఆఫ్ ద డైరెక్టర్, ఆయన వచ్చి మాకు ఆ డైలాగ్ వర్జన్ చెప్పేవాళ్ళు అనమాట. సో నా వాయిస్ కూడా ఆయనే చెప్పేవాళ్ళు, ఆయన వాయిస్ కూడా ఆయనే చెప్పేవాళ్ళు. నేనేంటి అది విని నాకు అది రిజిస్టర్ అయిపోయేది. సో మేము యాక్చువల్లీ అది పర్ఫామ్ చేస్తున్నప్పుడు నాకు ఆయన వాయిస్ వచ్చేది అనమాట, ఆయన స్టైల్ వచ్చేది, అది చెప్పేదాన్ని. మొత్తం ఆపేసి నవ్వుకునేవాళ్ళం ఒక 1 minute, మళ్ళీ తర్వాత ఓకే బ్యాక్ టు నార్మల్ అట్లా ఉండేది. సో ఓవరాల్ ఈ మూవీ జర్నీలో మీరు నేర్చుకున్న విషయాలు ఏంటి? సో మెనీ థింగ్స్, ఒక్కటి కాదు. పేషెన్స్ ఫ్రమ్ మరి షూటింగ్ అంటే 5:30 లేచి రెడీ అవ్వాలి, చాలా కష్టం అండి. రాత్రి కూడా పడుకోకపోవడం, బికాస్ నైట్ షూట్స్ కూడా చేసాం. సో ఇలాంటివన్నీ చాలా నేర్చుకుని సీరియస్గా చెప్పి మోస్ట్ ఇంపార్టెంట్లీ వంట నేర్చుకున్నా. వంట సినిమా షూటింగ్ లోనే కదా వంట చేశాను. అంతకుముందు ఎప్పుడు చేయలేదా? చేశాను, దోశ, ఆమ్లెట్. ఆరోగ్యానికి మంచిది కాదు. లేదు, నాకు పప్పు కూడా వచ్చు. సపరేట్ నేను ఒక కుకింగ్ సెషన్ తర్వాత మూవీ జర్నీలో యాజ్ అన్ యాక్టర్గా ఏం నేర్చుకున్నారు? యాజ్ అన్ యాక్టర్గా యాక్టింగ్ నేర్చుకున్నాను. ఇప్పుడు అస్సలు సింక్లో లేరండి. అంటే పాప నిజాయితీగా అంతకుముందు ఎప్పుడు పర్ఫామ్ చేయలేదు, నాకు తనకి తెలియదు. బట్ ఫస్ట్ ఫిలింలో లీడ్ యాక్టర్గా చేస్తున్న సీరియస్నెస్ కానీ ఆ క్యారెక్టర్ని కానీ చాలా బాగా నేర్చుకుని చేశారు. దట్ ఈస్ రియల్. యాక్చువల్లీ నిజంగా వర్క్ షాప్ చేశాను ముందు. ఐ థింక్ ఫర్ లైక్ 1 week, 10 days 1 week చేశాను. ఓకే. అండ్ దెన్ ఇవన్నీ నాకు కొత్త కదా, కోపం ఇవన్నీ ప్లే చేయలేదు నేను ముందు. టీవీ ఈజ్ ఆల్వేస్ లైక్ స్మైల్, డాన్స్, ఫనీ సైడే ఉంటుంది. ఇక్కడ క్రైయింగ్, కోపం, ఇవన్నీ కొంచెం ఛాలెంజింగ్ అనిపించిన. ఐ థింక్ ఐవ్ లెర్న్డ్ కొన్ని టెక్నిక్స్ హౌ టు డూ దట్. అయితే డాన్స్ చేయడానికి స్కోప్ దొరికిందండి? ఓ ఎస్, ఐ థింక్ ఇంట్రో ఈజ్ మై ఫేవరెట్. నా ఇంట్రోలో ఒక డాన్స్ ఉంటుంది, దట్స్ మై ఫేవరెట్. అండ్ ప్రదీప్ గారు అంటే ఇప్పుడు రియల్ లైఫ్లో జనరల్గా ఇప్పుడు మీరు యాజ్ అన్ యాంకర్గా అంటే జోక్స్ వేయడం, యాక్టివ్గా ఉండడం, జోవియల్గా ఉండడం ఇదంతా ఒకటి. అండ్ మూవీలో అంటే మీరు యాజ్ అన్ యాక్టర్గా ఒక కామెడీ పండించడం కానీ, కామెడీ ఎక్స్ప్రెషన్స్ పెట్టడం కానీ ఇదంతా చాలా టఫ్. సో ఆ సిచ్యువేషనల్ కామెడీ క్రియేట్ చేయడం ఎంత కష్టమని మీకు అనిపించింది స్క్రీన్ మీద చేస్తున్నారు? చాలా కష్టం అండి. అంటే మా దాకా వచ్చేటప్పటికి జాబ్ కొంచెం ఈజీ అవుతూ వస్తుంది. రైటింగ్ స్టేజ్ నుంచి దాన్ని పేపర్ మీద క్రియేట్ చేసి దానికి ఒక డైలాగ్ వర్షన్ అనుకుని ఓకే ఇలా అంటే ఎంటర్టైనింగ్గా ఉంది ఇది అన్నీ అయిన తర్వాత ఇక్కడికి వచ్చాక ఇప్పుడు నా స్టైలు, నా బాడీ లాంగ్వేజ్ దానికి యాడ్ అవుతాయి. నేను ఆ డైలాగ్ని చెప్పే విధానం, ఆ టైమింగ్లో చెప్పే విధానం, దానికి క్రియేట్ చేసే ఎక్స్ప్రెషన్ వీటిలో మారుతుంది. నేను డెఫినెట్లీ చెప్తాను ఇట్స్ చాలా చాలా టఫ్ అండి. దిస్ ఇస్ వెరీ టఫ్. అండ్ చాలా కాన్సన్ట్రేట్ చేసి జాగ్రత్తగా ప్లే చేయగలిగితే స్క్రీన్ మీద కనెక్ట్ అవుతారు. అండ్ మీ అమ్మగారు మూవీ చూసారండి? ఇంకా చూడలేదు. అంటే అదే ట్రైలర్ లాంచ్ లో అసలు ఆవిడ అంటే మీకు ఈ కామెడీ టైమింగ్ ఇదంతా ఆవిడ దగ్గర నుంచి వచ్చింది అనిపించింది ఆవిడ చూసినప్పుడు. నీకన్నీ నా పోలికలేమ్మా, ఆవిడకి మీ పోలికలు వచ్చాయి. ఓకే, స్వీట్ ఆర్ట్. సో డెఫినెట్లీ నాకు ఆల్ దిస్ ఎనర్జీ ఇదంతా టైమింగ్ అంతా మా అమ్మ. అదైతే అర్థమైపోయింది. అండ్ నేను ఎప్పటి నుంచో అడుగుదాం అనుకున్న విషయం, లాస్ట్ మిమ్మల్ని బుల్లితెర మీద చాలా ఎంకరేజ్ చేశారు అండ్ చాలా ఎంజాయ్ చేశారు, చాలా సపోర్ట్ ఇచ్చారు ఆడియన్స్. సో థియేటర్కి వచ్చే ఆడియన్స్ ఎందుకు మీకు సపోర్ట్ చేయాలి? ఎందుకంటే ఇప్పటివరకు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ అయితే నేను ఇచ్చానో, ఎలాంటి ఎంటర్టైన్మెంట్కి అయితే వాళ్ళు నచ్చి నా షోస్ అవన్నీ చూశారో అలాంటి ఎంటర్టైన్మెంటే ఇవ్వడానికి ఈ అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా కొంచెం సైజ్ పెరిగింది, స్క్రీన్ సైజ్ పెరిగింది. సో యాక్టర్స్ పెరిగారు, సో కాంబినేషన్ పెరిగింది. సో చక్కగా ఒక థియేటర్లో అందరూ ఒక చోట కూర్చుని అందరూ కలిసి నవ్వుకోవాలని ఇదే ఎంటర్టైన్మెంట్ని పెద్ద తెర మీద తీసుకొచ్చాను. ఎంటర్టైన్మెంట్ సైజ్ కూడా పెరిగింది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ఈ మూవీ హిట్ అవ్వాలి అండ్ మీ ఇద్దరు ఇంకా మంచి మంచి మూవీస్తో మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. అండ్ మీరు కొంచెం గ్యాప్ తగ్గించండి. అసలు ఈసారి ఉండదు. అందరికి అదే చెప్తున్నారు. లేదండి, లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్. ఖచ్చితంగా మూవీ హిట్ అవ్వాలి. అండ్ April 11th అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్ టు V6.